దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విశ్వాసము మన విశ్వాసమే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట ఒక అద్భుతమైనటువంటి అవగాహనతో కూడినటువంటి మాట. యోహాను శిష్యులందరిలో యేసుక్రీస్తు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి వాడు. అంటే దేవుణ్ణి బాగా అర్థం చేసుకొని ఆయన దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మరీ తల్లిని కూడా ఆయన చేర్చుకున్నటువంటి వ్యక్తి అతనే. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఏ శిష్యునితో కూడా మాట్లాడలేదు, కానీ యోహానుతో మాట్లాడాడు. అమ్మా, అదిగో నీ కుమారుడు, అదిగో అని చెప్పి తల్లికి ఈ యోహాను చూపించాడు. యోహాను ఆ యేసుక్రీస్తు యొక్క మాటలను అర్థం చేసుకొని మరియ తల్లిని హక్కును చేర్చుకున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను శిష్యులందరికంటే కూడా ఎక్కువగా దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి విధానం యోహానుకే ఎక్కువగా ఉంది. మీరు ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఆ శిష్యులందరిలో ఆయన దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి కూడా. ఎందుకంటే ఆయన ఆ రొమ్మును ఆనుకున్నటువంటి వ్యక్తి. శిష్యులందరూ కూడా యేసుప్రభువుని పట్టుకున్నప్పుడు అందరు చెదిరిపోయారు. కానీ యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు పేతురు వచ్చి ఆ కోడి కూయకు మునుపు ముమ్మారు 3 సార్లు నేను ఎరగనని చెప్పినటువంటి మాటను దేవుడు పేతురు జీవితంలో నెరవేర్చాడు. కానీ ఆ కలువరి సిలువ దగ్గర పేతురు లేడు, యోహాను ఉన్నాడు. చివరి వరకు తన జీవితం అంటే చనిపోయినా పర్లేదు, ఇంకా క్రీస్తుతో కూడా నేను ఏమైనా చేయుటకు ఇష్టపడుతున్నానని అక్కడ మనకు ఆ సిలువ వేసినటువంటి యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి స్థలంలో మరీ తల్లి, అలాగే యోహాను భక్తుడు మనకు కనబడతాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, యోహాను దేవుని అర్థం చేసుకోవడంలో చాలా లోతైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. అందుకే అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ. అంటే వీళ్ళు ఎవరంటే నూతన సృష్టిగా చేయబడినటువంటి వారు. అంటే బోర్న్ అగైన్ లైఫ్, నూతనముగా జన్మించినటువంటి ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమునకు చేరడు. దేవుని రాజ్యమును, పరలోక రాజ్యమునకు చేరడని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట యోహాను సువార్తలో మనము గమనించగలం. అయితే ఇక్కడ యోహాను ఈ మొదటి యోహాను 5:4లో దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే బాప్టిజం తీసుకునేటువంటి వారు. మన అవసరతలన్నీ కూడా దేవుడు ఆయన ఉద్దేశములు మన అవసరతల్లో కలిపి, అంటే మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నామో జీవించవచ్చు, కానీ మనం ఈ లోకంలో జీవించుచున్నను దేవుని చిత్తానుసారంగా జీవించేవారు. అందుకే మనం గమనించినట్లయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవుని ప్రేమించే వ్యక్తి, అతను జీవితంలో అతను దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో అతను విశ్వాసం ద్వారా ఆయన అనగా యేసుక్రీస్తు ఒక విశ్వాసం ద్వారా తను నూతన సృష్టిగా జీవించినటువంటి జీవితం ద్వారా యేసుక్రీస్తు ఆ వ్యక్తిలో జీవిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిలో
ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఎన్నో, ప్రవర్తన, నడవడిక, ఉద్దేశాలు, క్రియలు అన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అదే నూతన సృష్టిగా చేయబడినటువంటి జీవితం. అందుకే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అంటే లోకం అంటే ఏంటి మీకు తెలుసు. శరీరాశ, నేత్రాశ, జీవగుణము. ఈ మూడు చాలా డేంజరస్ అన్నమాట. శరీరము ఆ శరీర కోరికలు నెరవేరుస్తుంది. మన కంటి చూపు మనం కోరుకుందంతా కూడా కావాలని అనుకుంటుంది. తర్వాత రియలైజ్ అవుతాం. తర్వాత మనం వాటిని తృణీకరిస్తాం చెడ్డవైతే. కానీ ముందు చూసిందంతా మనం నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, శరీరాశ, జీవగుణం, ఈ లోకంలో వీటిని జయించాడు యేసయ్య. అది లోకాన్ని మనం జయించడం అంటే ఎవరో ఒక వ్యక్తి మీదకి మనం పోవడం కానీ, ఒక రాజ్యం మీదకి పోవడం కానీ, ఈ లోక రాజ్యాలన్నీ జయించడం కాదు. మనము దేవుని యొక్క బిడ్డముగా, దేవుని బిడ్డలముగా, మనము దేవుని బిడ్డలముగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు మనకు శరీర పోరాటం, ఈ ప్రాణాత్మ దేహములకు కలుగుతున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవగుణములను జయించిన వారముగా ఉండుటకు ఒక సూచనగా, నిదర్శనంగా, ఒక ఎగ్జాంపుల్గా జీసస్ ఉన్నాడు. ఆ జీసస్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే చెప్పాడో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అని అన్నాడు. ఆ మాట విశ్వాసులో, ఏ విశ్వాసులైతే, ఏ ఒక బిడ్డలో అయితే ఆ జీవితం కలిగి ఉంటాడో వాడే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని జయించగలడు. అదే చాలా క్లియర్గా చెప్తున్నాడు. లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విశ్వాసం మన విశ్వాసమే. మన లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు లేడు. ఇది ప్రశ్న. నువ్వు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని మనం అంగీకరించిన రోజే దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యమును, జీవము. అంటే ఆ మాటలను అర్థం చేసుకొని యేసుక్రీస్తు అంటే యోహాను 10:33లో ఒక మాట ఉంది. అంటే ఆ మాట చాలా విలువైనటువంటి మాట. నేను ఒక దినమున పడుకొని నిద్రపోతూ ఉన్నాను. నా భార్య ఇంటికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు అని చెప్తున్నాను. నేను 7 గంటలప్పుడు, అది ఉదయకాలమున, నేను ఎందుకు కాసంత బాడీ బడలిగ్గా ఉంది, అందుకనే అలాగే పడుకొని ఉన్నాను. కానీ నాకు మాత్రం ఆ మాటలు వినపడుతున్నాయి. ఆమె చెప్తూ ఉంది, నా భార్యకి చెప్తుంది, యేసు ప్రభు. ఆమె యెహోవా విట్నెస్ కలిగినటువంటి, యెహోవా సాక్షులు కలిగినటువంటి ఆ గ్రూప్ ఆమె. నేను అలాగే పడుకో ఉన్నాను మనసు మీద. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నేను చదవలేదు. అంటే చదివి చాలాసార్లు చదివాను, బైబిల్ 3 సార్లు చదివాను, కానీ నాకు గుర్తులేదు. ఆ సందర్భం కూడా అది కాదు. కానీ ఆ స్త్రీ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి దేవుడు నాకు యేసుక్రీస్తు దేవుడని ఎక్కడని చెప్పుకున్నాడు అని, యేసుక్రీస్తు ఎలాగ దేవుడు అయ్యా, ఇవన్నీ మాట్లాడుతున్నాను నా భార్యతో నా భార్య కొన్ని ప్రశ్నలు ఆమె వేసినటువంటి జవాబు చెప్తుంది. కానీ దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆ మాట అంటే నా చెవిలో వినపడుతుంది. చూడండి 10:33. అందుకు యూదులు, నువ్వు మనుషుడివైంది దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు దాన్ని కాదని ఆయనతో చెప్పారు. అంటే యూదులు యేసుక్రీస్తుని రాళ్లతో కొడుతున్నారు. ఎందుకు కొట్టబోతున్నారంటే, యేసుప్రభు అడిగాడు, ఎందుకు మీరు నన్ను రాళ్లతో కొడుతున్నారంటే, అందుకు యూదులు, నీవు మనుషుడు అయ్యుండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము
కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. చూసారా? అంటే ఒక వ్యక్తి దేవుడని చెప్పుకోవడం చిన్న విషయం కాదు. ఏ దేవుడైనా సరే ఈ లోకంలో 3,000 మంది మనుషులు లేక 30,000 మంది మనుషులు ఇప్పుడు వరకు చాలామంది నేను దేవుడిని చెప్పుకున్నారు. చాలామంది అంటే జన్మించినటువంటి వారు, ఒక స్త్రీకి జన్మించినటువంటి వారు, అంటే బాడీ అండ్ మైండ్ అండ్ సోల్, అంటే శరీరము, ఆత్మ, ప్రాణం ఈ కలిగినటువంటి మనిషి నేను దేవుడని చెప్పుకున్నటువంటి వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. కానీ ఏ మనిషి కూడా చనిపోయి లేచింది దాఖలాలు లేవు. ఏ మనిషి కూడా చనిపోయి లేచినటువంటి ఆనవాళ్ళు కానీ దాఖలాలు కానీ లేవు. అంటే సూచనలు లేవు. చనిపోతే ఇంకంతే. కానీ జీసస్ మాత్రం ఆయన చనిపోయి 3వ రోజు లేచాడు. ఆయన ఏ విధంగా చెప్పాడో ఆయన లేచి లూకా సువార్త ఆఖరి అధ్యాయంలో శిష్యులందరినీ బేతనియ వరకు తీసుకెళ్ళి ఆయన వారి మధ్యలో నుంచి ఆరోహణమయ్యాడు. వారిని చేతులెత్తి ఆశీర్వదించాడు. నేను ఏ విధంగా వెళ్తున్నాను, మరలా రాబోతున్నాను. నన్ను నమ్ముకున్నటువంటి వారందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్లేదానికి నేను రాబోతున్నాను. అంత గొప్ప విషయం. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారి దేవుడు. ఇంకా కూడా చెప్పాలంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఈ లోకంలో ఏ మనుషులు కూడా ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మేవా? నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి ఎప్పుడైతే ఒక కుమార్తెగా, కుమారుడిగా, ఒక దేవుని యొక్క బిడ్డగా, ఒక నూతన సృష్టి కలిగినటువంటి దేవుని బిడ్డగా జీవించాలని ఎప్పుడైతే ఆశపడతావు, ఆ రోజు నుంచే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పంపబడినటువంటి పరిశుద్ధ ఆత్మ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ఎవరైతే అర్థం చేసుకొని ప్రభువా నిన్ను నమ్మి విశ్వసించి నిన్ను దేవుడిగా అంగీకరించి నిన్ను ఎవరైతే ప్రభు అర్థం చేసుకొని నువ్వు దేవుని కుమారుడు అని, పరలోకం నుంచి పంపబడిన దేవుని కుమారుడు అని, నీవే దేవుని వాక్యమని, నీవే సత్యము, ఆయన మార్గము, ఆయనే దేవుడని, నేనే మార్గము, సత్యము, జీవమని ఎరిగినటువంటి బిడ్డలందరినీ ప్రభు నీ రాజ్యములకు చేర్చుకుంటాను ఆయన. అలాగా నీ బిడ్డల్ని మీరు చేర్చుకున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే అంగీకరించి ఈ వాక్యమును చూస్తున్నారో, అర్థం చేసుకుంటున్నారో, వారికి నీ దీవెనలు, ఆశీర్వాదాలు మీరు దయచేసినందుకు నీకు వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.